హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య ఆనంద భైరవి కుటుంబం ముందు దర్శన్తో నేను కలిసి ఉండలేను అని గట్టిగా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది కదా. తన రూమ్లోకి వెళ్ళి తనలా మాట్లాడినందుకు లోపలే బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది శరణ్య. ఇదంతా చూసిన లహరి, ఇదంతా నా వల్లే వదిన ఇలా చేస్తోంది, నా జీవితం కోసం వదిన ఇన్ని మాటలు అంటోంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది లహరి. ఇదంతా చూస్తున్న విశ్వనాథం, గీత ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆనంద భైరవి, నేను ఒకసారి వెళ్ళి శరణ్యతో మాట్లాడి వస్తాను అని వెళ్ళబోతుంటే, ఆగు ఆనంద అని అంటారు రాజేశ్వరరావు. ఒక్కసారిగా ఆనంద భైరవి ఆగిపోతుంది. చూడానంద, ఒకప్పుడు దర్శన్ శరణ్యని అపార్థం చేసుకున్నాడు. తనతో కలిసి ఉండలేనని విడాకులు ఇవ్వాలి అనుకున్నాడు. అలాంటిది ఇప్పుడు దర్శన్ మారిపోయినా శరణ్య దర్శన్ని అనుమానిస్తుంది, మారలేదేమోనని అవమానించింది. అలాంటి కోడలు ఈ ఇంట్లో ఉంటే మన ఇంటికే మంచిది కాదు అని నా మనసు చెప్తుంది అని అంటారు రాజేశ్వరరావు. ఒక్కసారిగా రాజేశ్వరరావు మాటలకి ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. పాపం వెంటనే విశ్వనాథం, గీత ఇద్దరూ రాజేశ్వరరావు గారి చేతులు పట్టుకొని, బావగారు ప్లీజ్ అలా మాట్లాడకండి బావగారు, మీరు అలా అంటే ఎలా అని అంటారు. లేదండి, నేను అంతా ఆలోచించుకొనే చెప్తున్నాను. రోహిత్, రేపు మార్నింగ్ లాయర్ని రమ్మని చెప్పు. దర్శన్కి శరణ్యకి విడాకులు ఇప్పించే ప్రాసెస్ని స్టార్ట్ చేయమని చెప్పు అని అంటారు రాజేశ్వరరావు. ఒక్క నిమిషం బావగారు, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను వెళ్ళి శరణ్యతో మాట్లాడి వస్తాను అని చెప్పి విశ్వనాథం, గీత శరణ్య దగ్గరికి వెళ్తారు. శరణ్య, ఏంటమ్మా అల్లుడు గారు మారిపోయారు, అంతా నీ జీవితం బాగుపడింది అనే లోపు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టా అని గట్టిగా అడుగుతారు విశ్వనాథం. గీత వెంటనే, చూడవే, అల్లుడు గారు నీకు విడాకులు ఇస్తానంటున్నారు, ఇంట్లో వాళ్ళందరూ విడాకుల గురించి మాట్లాడతాను అంటున్నారు. అల్లుడు గారికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఒప్పించేలా ఉన్నారు. నా మాట కాదనకుండా వెనక్కి తీసుకోమ్మా అని అంటుంది పాపం శరణ్య వాళ్ళ అమ్మ గీత. ఏంటి, విడాకులు ఇస్తారా? ఇస్తే ఇవ్వమని చెప్పండి, నాకేమీ భయం లేదు. నరకం లాంటి ఆయనతో కలిసి ఉండే కంటే విడిపోయి ప్రశాంతంగా ఉంటాను అని అంటుంది శరణ్య. శరణ్య చెంపపై కొడతారు గీత. ఏంటే, తలపై దెయ్యం నాట్యం వేస్తున్నట్టు ఏంటా మాటలు? చూడు శరణ్య, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటే నీ కన్న తల్లిగా నేను చూస్తూ ఊరుకోను. మర్యాదగా నువ్వన్న మాటలన్నీ వెనక్కి తీసుకో, ఈ ఇంట్లోనే ఉండి హ్యాపీగా దర్శన్తో కలిసుండు అని అంటారు. అమ్మా, నాన్న, మీకు దండం పెడతాను, ఈ విషయంలో నా మాటే ఫైనల్. విడాకులు ఇస్తానంటే ఇవ్వమనండి, నాకేమీ ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఇంకా నన్ను బలవంత పెడితే నేను చచ్చిపోతాను, అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా అని అంటుంది శరణ్య. శరణ్య అని గీత అనబోతుంటే, వద్దు రా వెళ్ళిపోదాం అని పాపం విశ్వనాథం, గీత హాల్లోకి వచ్చేస్తారు. అన్నయ్య, శరణ్య ఒప్పుకుందా, తన మాట వెనక్కి తీసుకుందా అని అడుగుతారు ఆనంద. లేదమ్మా, మొండి పట్టు పట్టింది. నేను లేదు, విడాకులు ఇస్తాను అని అంటుంది. తనకి ఏమైందో, ఎందుకు అలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. కోడలికి ఇష్టం లేనప్పుడు మేం మాత్రం తనని బాధ పెట్టాలి అనుకోవటం లేదు. రోహిత్, రేపే లాయర్ గారిని రమ్మని చెప్పు, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజేశ్వరరావు. పాపం ఆనంద భైరవి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. విశ్వనాథం, గీత కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఆనంద భైరవి ఫ్యామిలీ డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అందరూ వస్తారు కానీ శరణ్య రాదు. నాన్న దర్శన్, శరణ్య ఎక్కడ నాన్న అని అడుగుతారు. అమ్మా, తెలీదు, ఎందుకు శరణ్య రావటం లేదో అర్థం కావటం లేదు అని అంటారు. సరే, తన గురించి నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు భోజనం చేయనాన్నా అని లీలావతి అంటుంది. వడ్డిస్తాను మరిది గారు అని చెప్పి ఇంకా వడ్డించబోతూ ఉంటే పాపం దర్శన్కి కూడా తినాలనిపించదు. వెంటనే పైకి లేచి ప్లేట్ తీసుకొని, అమ్మా, శరణ్య నేను కలిసి తింటాం అని చెప్పి అక్కడి నుండైతే వెళ్ళిపోతాడు ప్లేట్ తీసుకొని దర్శన్.
పాపం ఆనంద భైరవి హ్యాపీగా ఫీల్ అవుతుంది. దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్తారు. శరణ్య, నీకోసం భోజనం తీసుకువచ్చాను అని అంటారు. మీరెందుకు వచ్చారు? నాకు తినాలనిపిస్తే నేనే వస్తాను కదా, దయచేసి వెళ్ళిపోండి అని అంటుంది శరణ్య. ఎందుకు శరణ్య? అక్కడ ఉన్నంతకాలం బాగానే ఉన్నావు కదా, ఇక్కడికి వచ్చాక ఎందుకు ఇలా మారిపోయావు? నాకు తెలియాలి శరణ్య, నువ్వేదో దాచిపెడుతున్నావు కదా, నిజం చెప్పు అని అడుగుతారు దర్శన్. ఏవండి, మిమ్మల్ని ఇంకా ఇంకా బాధ పెట్టాలని నేను అనుకోవటం లేదు. దాచిపెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు నిజంగా మీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంది. లేదు, నేను నీకు తినిపించే ఇక్కడి నుండి వెళ్తాను అని బలవంతంగా తినిపించబోతుంటే ఇంకా ప్లేట్ని విసిరిగొట్టేస్తుంది శరణ్య. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి అని గట్టిగా చెప్పేసరికి పాపం దర్శన్ చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తుందన్నమాట అనన్య. గమనించి అలా ఇంకా దర్శన్ వెళ్ళిపోగానే శరణ్య దగ్గరికి వస్తుంది. ఏంటి ఓపికేశ్వరి, అమాయకపు చక్రవర్తి, నీలో ఇంత ఫైర్ ఉందా? హేయ్, ఎందుకు నీ జీవితాన్ని నువ్వే ప్లాట్ఫామ్ మీదకి తెచ్చుకుంటున్నావు? దీని వెనకాల ఏదైనా ప్లాన్ వేస్తున్నావా ఏంటి అని అడుగుతుంది అనన్య. ఒక్కసారిగా అనన్య చెంప పగల కొడుతుంది శరణ్య. అనన్య షాక్ అయిపోతుంది. ఏయ్ అని అంటుంది. ఏయ్, నోరు మూసుకో, ఇంకొక మాట నీ నోట్లోండి వచ్చిందంటే చంపేస్తా. ఏంటే, ఇన్నాళ్ళు అక్కవని, నాకంటే ముందు పుట్టావని గౌరవం ఇస్తుంటే రెచ్చిపోతున్నావు? నా జీవితం గురించి నీకెందుకే? అయినా నాకు బాగా తెలుసు, లహరి జీవితం ఇలా అవ్వడానికి, ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసే వరకు రావడానికి కారణం నువ్వే అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. చంపేస్తాను ఇంకొకసారి దబాయించావంటే. ఆ రోజు లహరికి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు లొంగిపోతే నీకు అంతా సేఫ్గా ఉంటుంది, హత్య చేసినప్పుడు లొంగిపో అని పోలీస్ స్టేషన్కి దగ్గరుండి పంపించింది నువ్వే కదా అని అడుగుతుంది శరణ్య. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. అమ్మో, ఈ పాయింట్ ఇప్పుడు దీనికి ఎలా గుర్తొచ్చింది అని అనుకుంటుంది. ఏంటక్క, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదంతా కేవలం టెంపరరీ మాత్రమే. ఒక్కసారి నీ గుట్టు బయటపడి ఆ ప్రూఫ్లన్నీ ఆనంద అత్తయ్య చేతికొస్తే అప్పుడు నీకుంటుంది చూడు, ఆనంద భైరవి అత్తయ్య చేతిలో నీకు ఖచ్చితంగా సన్మానం జరుగుతుంది. అక్కడ వరకు తెచ్చుకోకుండా మర్యాదగా ఆ బ్లాక్మెయిలర్ గారిని ప్రూఫ్లు ఇవ్వమని చెప్పు అని అంటుంది శరణ్య. ఏయ్, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఏం మాట్లాడుతున్నావు? ఆ బ్లాక్మెయిలర్ గారు నాకు పరిచయం ఉండడం ఏంటి? చూసి లహరి జీవితాన్ని నేనెందుకు నాశనం చేయాలనుకుంటాను? ఆ రోజు తనేదో నాతో పంచుకుంది కదా అని అందరికీ సేఫ్గా ఉండాలని పోలీస్ స్టేషన్కి లొంగిపోమని చెప్పాను. అంతేకాని నేనే ఏదో వాడితో చేతులు కలిపి బ్లాక్మెయిల్ చేయించినట్టు మాట్లాడుతున్నావు. ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. నువ్వు చిన్న కోడలివైతే నేను పెద్ద కోడల్ని. ఇంకొకసారి నాపై నిందలు వేస్తే బాగొచ్చి చెప్తున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. అమ్మయ్యా, ఏదో ఒకటి చెప్పి దాని ముందు కవర్ చేసేశాను. నో, ఇలాంటి డౌట్ ఇంకా ఇంట్లో వాళ్ళకు వస్తే ఇంకేమైనా ఉందా? అస్సలు రాకూడదు. ఇలా రాకుండా ఉండాలంటే చెప్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అనన్య లెటర్ రాస్తూ ఉంటుంది. కాంచన అనన్య దగ్గరికి వచ్చి, ఏంటి, ఏం లెటర్ రాస్తున్నావు అని అడుగుతుంది. తెలుసు కదమ్మా, ఆ లహరికి ఆకాశ రామన్నలాగా ఆకాశ సీతక్కగా నేను లెటర్ రాస్తున్నాను కదా అని అంటుంది. అవును, అదంతా బ్లాక్మెయిల్ ముందు కదా, ఇప్పుడు వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు అని అడుగుతుంది. చెప్తానమ్మా, లహరికి చాలా డౌట్లుండిపోయాయి. ఇప్పుడు దర్శన్ శరణ్యలు డివోర్స్ తీసుకుంటారు కాబట్టి అందరూ కూల్ అయిపోతారు. కాబట్టి లహరి జీవితంలో మళ్ళీ వణుకు పుట్టించాలంటే ఈ లెటర్ నేను తనకి పంపించాలి. ఆ బ్లాక్మెయిలర్ వేరు, ఈ బ్లాక్మెయిలర్ వేరు అని తను అనుకోవాలి. ఇప్పుడు చెప్తాను కదా, నువ్వే చూడు. మై డియర్ లహరి, ఏంటి బ్లాక్మెయిలర్గా వాడేమో ప్రూఫ్లు ఇస్తున్నాడు, నా దగ్గర ఏముంటాయనుకుంటున్నావా?
వాడి దగ్గర ఉన్న ప్రూఫ్లే నా దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వీడియోలన్నీ కేవలం నీ ఫ్యామిలీకే తెలిసాయి, కానీ ఇప్పుడు ఈ ప్రూఫ్లన్నీ సరోజారావు ఫ్యామిలీకి కూడా పంపిస్తాను. అవి నా చేతిలోనే ఉన్నాయి. నువ్వు నా కోసం ఏమైనా చేయాలి కదా, కాబట్టి నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రూఫ్లు సరోజారావు ఇంటికి వెళ్లకుండా ఉంటాయి, లేకపోతే నీ జీవితం నాశనమైపోతుంది అని లెటర్ రాస్తుంది. ఆహా, నీ తెలివితేటలు. ఇప్పుడు ఆ లహరి ఇంకా గింజుకుంటుంది. ఖచ్చితంగా దర్శన్ శరణ్యలు హ్యాపీగా విడిపోతారు. ఆనంద భైరవికి ఏదో ఒక మూల వాళ్ళిద్దరిని కలపాలి అనే ప్లాన్ వేసి ఉంటుంది. ఇప్పుడు ఈ లెటర్ చూసి ఆ ప్లాన్ని విత్డ్రా చేసుకుంటారు అని చెప్పి ఇంకా అనన్య అయితే ఆ లెటర్ని మడిచి కాంచనకి ఇస్తుంది. అమ్మా, ఇది జాగ్రత్తగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెయ్యి, సరేనా అని చెప్తారు. సరే నువ్వు వెళ్ళవే అని చెప్పేసరికి ఇంకా అలా అనన్య వెళ్ళిపోతుంది. కాంచన కరెక్ట్గా లెటర్ తీసుకొని వచ్చేసరికి అక్కడ తన భర్త శేఖరం కనబడతాడు. ఒక్కసారిగా లెటర్ కింద విసిరేస్తుందనమాట. కాంచన, హే ఏం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యో, వీడిని చూసి నా చేతిలో ఉన్న లెటర్ పడేశాను, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, ఎక్కడుంటుంది అని చెప్పి లెటర్ని మొత్తం వెతుకుతుంది. ఈ విషయం ఇప్పుడు అమ్మికి చెప్తే నన్ను చంపేసిద్ది, అమ్మో నన్ను దేవుడు కాపాడాలని చెప్పి కాంచన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా అదే టైంకి రోహిత్ కొన్ని ఫైల్స్ తీసుకోవడం కోసం తన రూమ్కి వస్తాడు. ఓకే, వాళ్ళకి సంబంధించిన రిపోర్టింగ్ ఫైల్ నేను తీసుకువస్తాను, బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయండి అని కాల్లో మాట్లాడుతూ ఇంకా డ్రా ఓపెన్ చేసి ఫైల్ తీసుకోబోతుంటే అక్కడ ఒక లెటర్ కనబడుతుంది. ఏంటి లెటర్ అని చెప్పి రోహిత్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోహిత్. ఈ రైటింగ్ చూస్తుంటే అనన్య రైటింగ్ లాగే ఉంది. అసలు ఏం జరుగుతోంది? ఈ లెటర్ ఈ ఇంటికి ఎలా వచ్చింది? అంటే లహరికి లెటర్ రాసి మరి ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని రోహిత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రోహిత్ వెంటనే ఆనంద భైరవి దగ్గరికి వెళ్తాడు. ఆనంద భైరవి పాపం ఈరోజు లాయర్ వస్తారు. శరణ్య ఎందుకంత మంకుపట్టు పట్టిందో అర్థం కావటం లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే అమ్మవారి విగ్రహం కనబడుతుంది పక్కన పూజ గదిలో. అమ్మా, నువ్వే ఏదైనా దారి చూపించాలి. శరణ్య అమాయకురాలు, తను శుక్రవార వ్రతం చేసింది కదా, తన పసుపు కుంకాల్ని నిలబెట్టమని, తన బంధాన్ని గట్టిగా చేయమని నిన్ను వేడుకుంది కదమ్మా. అలాంటిది పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళని ఎందుకు విడతీస్తున్నావు? వాళ్ళని కలిపే ఆలోచన రావాలమ్మా, రావాలి, నువ్వే మార్గం చూపించాలి అని పాపం అమ్మవారికి బలంగా కోరుకుంటారు ఆనంద భైరవి. కరెక్ట్గా అప్పుడే రోహిత్ పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి నాన్న రోహిత్ అని అడుగుతారు ఆనంద భైరవి. పిన్ని ఒకసారి లెటర్ చూడు అని అంటారు. ఏంటి లెటర్ అని చూసేసరికి నీ వీడియో ఎవిడెన్స్లు సరోజారావు ఇంటికి కూడా వెళ్తాయని రాసుండడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆనంద భైరవికి. రోహిత్ ఇది సేమ్ అని అంటారు. అవును పిన్ని, ఈ రైటింగ్ అనన్య రైటింగ్లా ఉంది. అది మాత్రమే కాదు, ఇది దొరికింది కూడా అనన్య రూమ్లోనే పిన్ని. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటారు రోహిత్. నాన్న రోహిత్, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు కంటిన్యూస్గా అసలు లహరికి ఏవైనా లెటర్స్ వచ్చాయేమో నేను కనుక్కుంటాను. నువ్వు ముందు వెళ్ళి ఈ లెటర్లు ఎవరు పంపిస్తున్నారో తెలుసుకో, నేను లహరితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళు నాన్న అని చెప్పి రోహిత్ని పంపించి ఆనంద భైరవి లహరి దగ్గరికి వెళ్తారు. లహరి బాధపడుతూ ఉంటే ఆనంద భైరవి, అమ్మా లహరి, నువ్వు నా దగ్గర ఏ నిజాలు దాచిపెట్టలేదు కదా అని అంటారు. లేదమ్మా, ఏ నిజాలు దాచిపెట్టలేదు అని అంటుంది. నా మీద ఒట్టేసి చెప్పు, ఇప్పుడు నేను అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి అని అంటారు. అడుగమ్మా చెప్తాను అని అంటుంది లహరి. నీకు బ్లాక్మెయిలర్ ఫోన్ చేయడం కంటే ముందు లెటర్స్ రాశారా అని అడుగుతారు. అవునమ్మా రాశాడు, ఇదిగో అని చెప్పి ఆ లెటర్స్ 2 తీసుకొస్తుంది. ఇంకా లెటర్స్ చూసి కన్ఫర్మ్ చేసుకుంటారనమాట ఆనంద భైరవి. ఖచ్చితంగా ఇది అనన్య పనే అని చెప్పి అర్థమైపోతుందనమాట ఆనంద భైరవికి. అయితే నేను ఇంకొకటి అడుగుతాను చెప్పమ్మా, నిజం దాచకుండా చెప్పాలి. ఆ రోజు
మహేష్ నిన్ను రెసార్ట్కి రమ్మని పిలిచాడు. నువ్వు కలిపిన ఆ సిరప్లో పాయిజన్ ఉండడం వల్ల వాడు చనిపోయాడు అని చెప్పావు కదా. అసలు నీకు ఆ బాటిల్ ఎవరిచ్చారు, అవి స్లీపింగ్ టాబ్లెట్స్ అని ఎవరు చెప్పారు అని అడుగుతారు ఆనంద. అమ్మా అది అది అని తడబడుతూ ఉంటుంది. నాపై ఒట్టు వేశావు, నిజం చెప్పమ్మా, నేను నిన్నేమి అనను అని అంటారు. అనన్య అనన్య వదినే నాకు ఆ బాటిల్ ఇచ్చిందమ్మా, కానీ ఎవరితో చెప్పొద్దని మాట తీసుకుంది అని అంటుంది. ఇంకా కన్ఫామ్ అయిపోతుందన్నమాట ఆనంద భైరవికి. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆనంద భైరవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా రోహిత్ కూడా పిన్ని కంటిన్యూస్గా కొరియర్ చేస్తుంది ఎవరో కాదు మా అత్తయ్య కాంచనానే అని చెప్తాడు. అవునా, సరే రోహిత్ నువ్వు ఇంటికి రా, నేను చెప్తాను అని చెప్పి ఇంకా వెంటనే రోహిత్ని ఇంటికి రమ్మని చెప్పి ఒక ప్లాన్ చెప్తారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా దర్శన్ చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు. ఇవాళ లాయర్ ఇంటికి వస్తారు, డివోర్స్ పేపర్స్పై నన్ను సైన్ చేయమంటారు. కానీ నేను చేయను, ఎందుకంటే నాకు లహరినే నా భార్య అనుకుంటున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడా అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట దర్శన్. అప్పుడే ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వస్తుంది. ఇంకా దర్శన్ ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటారు. అమ్మా అని దర్శన్ ఆనంద భైరవి ఒళ్ళో తల పెట్టుకొని, అమ్మా శరణ్య నేను అర్థం చేసుకున్నాను అనుకుంటే శరణ్య నాపై ఇంత కోపంగా ఉందమ్మా, నేను నిజంగా అంత రాక్షసత్వంగా ప్రవర్తించానా అని ఏడుస్తూ ఉంటాడు దర్శన్. నాన్న దర్శన్ బాధపడద్దు నాన్న, శరణ్య ఇదంతా ఒక విషయం కోసమే చేస్తుంది. శరణ్య ఎందుకు ఇలా చేస్తుందో, ఎందుకు తనిలా నీపై ప్రేమ ఉన్నా లేనట్టు నటిస్తుందో నీకు తెలుస్తుంది నాన్న. పరిస్థితుల ప్రభావం చేత నేను ఆ విషయాలు చెప్పటం లేదు, కానీ అవి బయటపడేది ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తుంది. నువ్వు దర్శన్ ఖచ్చితంగా శరణ్యకి విడాకులు ఇవ్వవు నాన్న, ఇవ్వవు. నేను మిమ్మల్ని ఎలా విడతీస్తాను? నేను కలిపిన బంధం మీరు, అలాంటిది నేను మీరు విడిపోయేలా ఎందుకు చేస్తాను? దర్శన్ నువ్వు బాధపడొద్దు అని పాపం దర్శన్ని ఓదారుస్తూ ఉంటారు ఆనంద భైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.